వెల్కమ్ టు మై ఛానల్ వ్యూవర్. కథ ప్రారంభం. కథకుడు అనేక సంవత్సరాల క్రితం సాకినేటిపల్లి గ్రామం చిన్నదైన ఎంతో భక్తిపరులైన ప్రజలు నివసించే ప్రాంతం. కానీ ఆ కాలంలో గ్రామంలో వ్యాధులు, కష్టాలు ఎక్కువగా ఉండేవి. కథ ప్రారంభం. గ్రామస్థుడు 1. అయ్యో, మన గ్రామంలో ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి? కథ ప్రారంభం. గ్రామస్థుడు 2. దేవుడిని ప్రార్థిద్దాం. మన గ్రామాన్ని కాపాడే దేవత తప్పకుండా వస్తుంది. స్వప్న దర్శనం. ఆ రాత్రి గ్రామ పెద్దకు ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. పెద్దింటమ్మ అమ్మవారు స్వప్నంలో, ఓ గ్రామ పెద్ద, నేను ఈ గ్రామాన్ని కాపాడే శక్తిని. నా పేరు పెద్దింటమ్మ. ఈ గ్రామంలో నాకు ఆలయం నిర్మించి ప్రతి సంవత్సరం జాతర నిర్వహించండి. అప్పుడు నేను మీ గ్రామాన్ని అన్ని కష్టాల నుండి కాపాడుతాను. గ్రామ పెద్ద: అమ్మా, మీ ఆజ్ఞ ప్రకారం మేము ఆలయం నిర్మించి భక్తితో జాతర చేస్తాము. మరుసటి రోజు గ్రామ పెద్ద: అందరూ వినండి. నిన్న రాత్రి నాకు అమ్మవారు స్వప్నంలో దర్శనం ఇచ్చారు. మరుసటి రోజు గ్రామస్థులు: ఏమన్నారు అమ్మవారు? మరుసటి రోజు గ్రామ పెద్ద: ఈ గ్రామంలో ఆమెకు ఆలయం నిర్మించాలని చెప్పారు. అప్పుడే మన గ్రామానికి శాంతి వస్తుంది. ఆలయం నిర్మాణం. గ్రామ ప్రజలు కలిసి ఆ ప్రాంతంలో తవ్వగా అక్కడ అమ్మవారి విగ్రహం కనిపించిందని చెబుతారు. ఆలయం నిర్మాణం. గ్రామస్థుడు 1. చూడండి, ఇది అమ్మవారి విగ్రహం. ఆలయం నిర్మాణం. గ్రామస్థులు ఆనందంతో, జై పెద్దింటమ్మ తల్లి! అందరూ కలిసి అక్కడే అమ్మవారికి ఆలయం నిర్మించారు. జాతర ప్రారంభం. కథకుడు ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం పెద్దింటమ్మ అమ్మవారికి ఘనంగా జాతర నిర్వహించడం ప్రారంభమైంది. జాతర ప్రారంభం. గ్రామస్థులు పసుపు, కుంకుమ, కొబ్బరికాయలతో అమ్మవారిని పూజిద్దాం. జాతర ప్రారంభం. భక్తులు: జై పెద్దింటమ్మ తల్లి! మా గ్రామాన్ని ఎల్లప్పుడూ కాపాడండి. ముగింపు. కథకుడు ఈ విధంగా సాకినేటిపల్లి పెద్దింటమ్మ జాతర ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో జరుగుతూ వేలాది భక్తులను ఆకర్షిస్తోంది.